అందరికీ నమస్కారం. నేడు భారతదేశ వ్యాప్తంగా 142 కోట్ల మంది భారతీయుల్లో నేడు రగులుతున్న ఒక విషయం. లాస్ట్ వీక్ ఏదైతే కేంద్రంలో లీడర్ ఆఫ్ అపోజిషన్ శ్రీ రాహుల్ గాంధీ గారు ఒక విషయాన్ని లేవనెత్తారు. గడిచిన ఎన్నికల్లో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయి, పెద్ద ఎత్తున ఓట్ల చోరీ జరిగింది అని వారు ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్, ఒక క్లినికల్ డేటాని సాక్ష్యాధారాలతో భారతదేశంలో ఉన్న 142 కోట్ల మంది ప్రజానీకం వినే విధంగా, చూసే విధంగా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయటమే కాదు, వారు ఆధారాలతో కొన్ని విషయాలను కూడా చెప్పారు. దేశవ్యాప్తంగా గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికలు కానీ, అసెంబ్లీ ఎన్నికల్లో కానీ, ముఖ్యంగా పార్లమెంట్ స్థానాలకు సంబంధించి దేశవ్యాప్తంగా 4,75,00,000 ఓట్లు తారుమారయ్యాయి. ఓటర్ల జాబితా తారుమారైంది. ఈ విధంగా తారుమారు అవటం వలన ఆయా రాష్ట్రాల్లో కానీ, దేశంలో కానీ ప్రభుత్వాలే మారే అవకాశం వచ్చింది. 79 పార్లమెంట్ స్థానాలు దీనివలన, ఈ ఓట్లు తారుమారు వలన ఇన్ఫ్లుయెన్స్ కాబడ్డాయి అని సాక్ష్యాధారాలతో కొన్ని విషయాలు చెప్పారు. అటు మహారాష్ట్రలో గడిచిన సంవత్సరం జరిగిన మహారాష్ట్ర పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమికి సంబంధించి అత్యధిక స్థానాలు సంపాదించుకొని, ఆ తర్వాత 4 నెలల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా ఏ స్థానాలు లేకుండా అయింది. అంతేకాకుండా 1 కోటి ఓటర్స్ అధికంగా యాడ్ అయ్యారు. 1 crore ఓటర్స్ మహారాష్ట్రలో అధికంగా యాడ్ అయ్యారు. ఇందులో తప్పులు తడకలతో ఇది ఓటర్ల జాబితా జరిగింది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా కర్ణాటక ఎన్నికల విషయానికి వచ్చేటప్పటికి, కర్ణాటక ఎన్నికలో మహదేవ్పురం అనే పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో 1,50,000 ఓట్లు అదనంగా ఉన్నాయి. అంటే అక్కడున్న జనాభా కంటే ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇది ఎట్లా సాధ్యమైంది? అదేవిధంగా నేడు ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఎపిక్ కార్డ్స్ ఇస్తున్నాయో, ఒక ఎపిక్ కార్డ్ పైన ఒకే నేమ్లో, ఒకే పేరులో, ఒకే నంబర్ పైన భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో వారికి ఓటు హక్కు ఉంది. ఇది ఎలా సాధ్యమైంది? ఒకే ఫ్యామిలీలో ఒకే ఇంటి పేరు పైన కొన్ని వందల ఓట్లు నమోదై ఉన్నాయి. ఇది ఎట్లా సాధ్యమైంది అని ఎలక్షన్ కమిషన్ క్వశ్చన్ చేయటమే కాకుండా, రేపు జరగబో బీహార్ ఎన్నికల్లో ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే ఒక సవరణ, ఓటర్ల జాబితా సవరణ చేపడుతుంది. దానిపైన మాకు సందేహాలు ఉన్నాయి అని చెప్పటమే కాకుండా, భారత రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎలక్షన్ కమిషన్కి ఏవైతే అధికారాలు ఇచ్చాయో 324 to 329, ఆర్టికల్ 324, 325, 326, 327, 328 అండ్ 329లో ఒక విస్తృతమైన అధికారాలు ఎలక్షన్ కమిషన్కి భారత రాజ్యాంగం ఇచ్చింది. ఆనాడు మనకు ఎలక్షన్ కమిషన్ అనేటప్పటికల్లా టిఎన్ శేషన్ గారు గుర్తొస్తారు. పులిలా గాండ్రించి ఆయన ఎలక్షన్ కమిషన్ కున్న అధికారాలు ఏవైతే ఉన్నాయో అవి ఆయన వినియోగించుకునేవారు. ఈరోజు భారత రాజ్యాంగం కల్పించిన అధికారాలు, ఆర్టికల్ 320, బీహార్ ఎలక్షన్ లో ఆర్టికల్ 320 వైలేట్ జరిగింది, రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది. ఆర్టికల్ 326 లో రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది. ఏ విధంగా ఆర్టికల్ 326 ఏం చెప్తుంది? వయోజన ఓటు హక్కు. భారతదేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఇచ్చే అధికారం ఎలక్షన్ కమిషన్కు ఉంది. అట్లా కాకుండా బీహార్లో 65 లక్షల ఓటర్స్ డెలిషన్స్ డిలీట్ చేశారు. వివిధ రకాల పేర్లతో మైగ్రేషన్కి వెళ్ళిపోయారని, డెత్ అని చూపిస్తూ డిలీషన్స్ చేశారు. సో భారత రాజ్యాంగం ఇచ్చే, ఎన్నికల కమిషన్కి ఇచ్చే అధికారం ఏదైతే ఉందో, ఈ ఆర్టికల్ 326 దుర్వినియోగం పైన కోర్టులు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్తే, సాధారణంగా ఎలక్షన్ కమిషన్ తీసుకునే నిర్ణయానికి కోర్ట్స్ ఇన్వాల్వ్ కావు. కానీ ఎక్కడైనా రాజ్యాంగ ఉల్లంఘన జరిగినట్లయితే ఖచ్చితంగా కోర్ట్స్ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది. అందుచేతనే రేపు బీహార్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు ఏదైతే ఆరోపణ చేశారో, సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ చీవాట్లు పెట్టి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో వాళ్ళకున్న సందేహాలు నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది అని కోర్టు ఆదేశాలు ఇవ్వటం జరిగింది.
ఎవిడెన్స్ రాహుల్ గాంధీ గారు పవర్ ప్రజెంటేషన్ చేసిన తర్వాత అమాంగ్ ద ఇండియన్స్, భారతదేశంలో ఉన్న పౌరులందరిలో ఒక సందేహం వచ్చింది. అంటే మనం ఎన్నుకోని వ్యక్తులతో, ఈ అతిపెద్ద ప్రజాస్వామిక భారతదేశంలో మనం ఎన్నుకోని వ్యక్తులతో మనం ఏలుకోబడుతున్నామా? ఇది మనకు అవమానం కాదా? రాహుల్ గాంధీ గారు వినిపించే వాదనలో ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ ఎన్నికల కమిషన్ ఏదైతే ఉందో, ఎన్నికల కమిషన్ చేతిలో పెట్టుకుని భారతీయ జనతా పార్టీ ఈసీ ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియాని చేతిలో పెట్టుకుని నేరపూరితమైన నిర్ణయాలకు పాల్పడుతుందా? సో ఇది రాహుల్ గాంధీ గారి వాదనలో వాస్తవం ఉంది కదా. అదే విధంగా ఎన్నికల కమిషన్ గుప్పిట్లో పెట్టుకోవటం అంటే భారత రాజ్యాంగానికి, మన జాతీయ జెండాకు అవమానం కాదా? ఇవన్నీ భారతీయులు ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారు. అవమానం కాదా? ఇదే విషయాన్ని రాహుల్ గాంధీ గారు అటు బీహార్ ఎలక్షన్స్ గురించి కానీ, గడిచిన ఎన్నికల్లో జరిగిన అవతాకుల గురించి కానీ పార్లమెంట్ లో డిస్కస్ చేద్దాము అంటే రాజ్యాంగబద్ధ సంస్థమైన డిస్కషన్ చేయటం కుదరదు అని స్పష్టంగా కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోనే ఎన్డీఏ ప్రభుత్వం త్రోసిపుచ్చడాన్ని కూడా తప్పుపడుతున్నారు. అయితే రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కమిషన్ కొన్ని క్వశ్చన్స్ వేస్తున్నారు. డైరెక్ట్ గా రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కమిషన్ వేసే క్వశ్చన్స్ మీరు సమాధానాలు చెప్పండి అని వారు క్వశ్చన్ ఇస్తున్నారు. ఫస్ట్ క్వశ్చన్ ఏం వేశారు? వై ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈస్ నాట్ గివింగ్ వాటర్ లిస్ట్ ఇన్ డిజిటల్ మెషిన్ readable format to the people of India? Why the Election Commission of India is destroying the video evidences? Why the Election Commission of India is committing massive fraud in the voter list? Why the Election Commission of India threatening opposition leaders instead of answering the questions? Why Election Commission of India is behaving like an agent to the BJP party? అని రాహుల్ గాంధీ గారు ఒక 5 క్వశ్చన్స్ ఎలక్షన్ కమిషన్ కి వేస్తే హేతుబద్ధమైన ప్రతిస్పందన లేకుండా బీజేపీ గుప్పెట్లో చిలుకలా పంజరంకు వెళ్ళిపోయే విధంగా మౌనం వహించారు. ఎందుకని మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం, ఎందుకు మీరు సమాధానం చెప్పలేకపోతున్నారని క్వశ్చన్ చేస్తా ఉన్నాం. ఈరోజు మీరు ఇష్యూ చేసే ఎపిక్ కార్డ్స్ మీద ఒకే నంబర్తో ఒకే నేమ్లో వివిధ రాష్ట్రాలలో ఓట్స్ ఉండడం వాస్తవం కాదా? దీనిపైన మేధావులు ఎందుకు మౌనం వహిస్తున్నారు? ప్రజాస్వామ్యవాదులు ఎందుకు దీనిపైన ఉద్యమం చేయటం లేదు? వివిధ రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్షాన్ని నేను క్వశ్చన్ చేస్తా ఉన్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన ఎన్నికలైన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు భారతదేశంలో కూడా పోలింగ్ నాటికి, కౌంటింగ్ నాటికి ఎన్నికల సంఖ్య దేశవ్యాప్తంగా 4,75,00,000 ఎన్నికలు ఓటర్స్ సంఖ్య పెరిగితే అందులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటా 53 లక్షలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 జరిగిన ఎన్నికల్లో 53 లక్షల ఓట్లు గల్లంతయ్యాయి. ఇది రాహుల్ గాంధీ గారు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పడంతో పాటు దేశంలో వివిధ సంస్థలు, ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ, ఈఆర్డి అనే సంస్థ అధ్యయనం చేసి 220 పేజెస్ తో ఎలక్షన్ కమిషన్ కు అప్పచెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈవీఎం స్టాంపరింగ్ జరిగింది, ఓట్ల జాబితాలో తారుమారులు జరిగాయి, 53 లక్షల ఓట్లు అదనంగా కౌంటింగ్ నాటికి కనిపించాయి అని అడిగేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ విషయంలో మౌనం దాల్చుతుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు భారతీయ జనతా పార్టీకి భయపడుతుంది? ఈరోజు రాహుల్ గాంధీ గారు సాక్ష్యాధారాలతో ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. రండి అందరం కలిసి ప్రశ్నిస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మేధావులకు గాని, ప్రజాస్వామ్యవాదులు గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాదు, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, మేధావులు ఉన్నారు, ప్రజాస్వామ్యవాదులు ఉన్నారు. అందరం కలిపి ఉద్యమిద్దాం రండి. రాహుల్ గాంధీ గారు ఏదైతే డిమాండ్ వినిపిస్తున్నారో, ఏదైతే వారు వినిపించిన డిమాండ్ ఓట్ల అవకతవకలే కాకుండా రాజ్యాంగ ఉల్లంఘనలు కూడా జరిగాయని చెప్పారు. అటు కర్ణాటక, మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్ లో అయితే డిలీట్ చేశారు. వెబ్సైట్ ని మూసేసే సందర్భాన్ని మనం చూసాం. వెబ్సైట్ ని మూసేశారు. ఇటువంటి అంశాల మీద రాహుల్ గాంధీ గారు డైరెక్ట్ గా 142 కోట్ల మంది ప్రజలు వింటుండగా, చూస్తుండగా ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం ఎందుకు ఉద్యమించడం లేదు? అన్నెసరీ అంశాల మీద ఉద్యమించే దానికంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేజెక్కించుకునే రాజ్యాధికారం ఏదైతే ఉందో అది అప్రజాస్వామికంగా
మనం ఎన్నుకోకుండా వాళ్ళు మనల్ని ఏలుబడి చేస్తున్నారు అనే అంశం పైన ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడాల్సిన అవసరం లేదా? మీరెందుకు భారతీయ జనతా పార్టీకి భయపడుతున్నారు? అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు దీనిపైన ఉద్యమించాల్సిన అవసరం లేదా? అయితే ఇటువంటి సందర్భాల్లో అయ్యేటప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం నాయకులు భాజపా వారు అంటున్నారు రాజ్యాంగబద్ధమైన ఒక సంస్థ మీద ఇటువంటి ఆరోపణలు సరికావు, ఇటువంటి డిబేట్స్ పార్లమెంట్ లో జరగకూడదని నేను వారు అడుగుతున్నాను. బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, గడిచిన కాలంలో కోర్టులు ఇచ్చే తీర్పుల మీద పార్లమెంట్ లో ఆర్గ్యుమెంట్స్ జరగలేదా? ఒక్కసారి కెన్ వి డిబేట్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఇన్ ద పార్లమెంట్ అని మీరు గూగుల్లోకి వెళ్ళి చూడండి. ఎలక్షన్ కమిషన్ తాలూకా ఫంక్షన్స్ మనం పార్లమెంట్ లో డిబేట్ చేయొచ్చా లేదా అన్నది మీరు గూగుల్లోకి వెళ్ళి చూస్తే ఆ గూగుల్ అమ్మే మనకు చెప్తుంది చెయ్యొచ్చా లేదా అని. ఎన్నో సందర్భాల్లో ప్రజా ప్రాతినిధ్య చట్టం వర్తిస్తూ 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టంలో హైకోర్టుకి సుప్రీంకోర్టుకి సూపర్ పవర్స్ ఇచ్చారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద కూడా ఈ ఎన్నిక చెల్లదు అని కోర్ట్స్కి ఒక సుప్రీం పవర్స్ ఇచ్చారు. గడిచిన కాలంలో ఎంతో మహానుభావులు ఎంతో మంది మహనీయులు ఈ ఎన్నిక చెల్లదని కోర్ట్స్ తీర్పు ఇవ్వలేదా? ఎందుకు పార్లమెంట్ లో డిస్కషన్? బీహార్లో ఖచ్చితంగా రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది. ఆర్టికల్ 126 మీరు ఉల్లంఘించారు. ఈసీలు ఇచ్చే నిర్ణయం పైన కోర్టులు ఇన్వాల్వ్ అవనప్పటికీ ఎక్కడైతే రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందో అక్కడ ఖచ్చితంగా కోర్ట్స్ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇది మీకు కూడా తెలుసు కదా, ఎందుకు మీరు డిస్కషన్ ఒప్పుకోవటం లేదు? అయితే ప్రతిపక్షాలు అంటారు రాహుల్ గాంధీకి రాజకీయ కాంక్ష కోసం ఓడిపోయాము, అపజయాన్ని తట్టుకోలేక జీర్ణించుకోలేక రాహుల్ గాంధీ గారు ఒక రాజ్యాంగ బద్ధమైన సంస్థ మీద ఆరోపణ చేయడం సరికాదు అంటారు. మీరా రాహుల్ గాంధీ గారిని విమర్శించేది? వారు రాజకీయ కాంక్ష కోసం చేస్తున్నారా? చూస్తుండగా ప్రజాస్వామ్యాన్ని పార్లమెంట్ అనే దేవాలయంలో మీరు నరికి చంపుతుంటే అది చూడలేక రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని రాహుల్ గాంధీ ఏ కుటుంబ వారసుడండి? 2 సార్లు ప్రధాన పదవి వారి తల్లి గారికి వస్తే తృణప్రాయంగా వదిలిపెట్టిన ఆ కుటుంబ వారసుడిగా ఈ రోజు రాహుల్ గాంధీ గారు ఉన్నారు. రాహుల్ గాంధీ గారు రాజకీయ కాంక్ష కోసం చేసే ఆరాటమే ఇది కాదు. ప్రజాస్వామ్యం నరికివేయబడింది, రాజ్యాంగం కాలరాస్తున్నారు, అన్ని వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకొని వారు ఏకపక్షంగా బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఈ రోజు దేశంలో ఏలుతుందో వారు వెళ్తున్నారు అన్న దేశ ప్రజలకు తెలియచేయటం కోసం రాహుల్ గాంధీ గారు ఈ పని చేశారే తప్పితే రాజకీయ కాంక్షతో కాదు అని ఈ సందర్భంగా నేను ఎన్డీఏ ప్రభుత్వానికి మనవి చేసుకుంటూ, ఈరోజు రాహుల్ గాంధీ గారు వాదన ఏదైతే ఉందో, డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్కి మద్దతు పలికే వారికి వారు ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇచ్చారు. టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చి ఆ టోల్ ఫ్రీ నంబర్కు మిస్డ్ కాల్ చేయమన్నారు. ఆ టోల్ ఫ్రీ నంబర్ ఏంటంటే 96500342 అయితే ఇవన్నీ చూసిన తర్వాత పార్లమెంట్ 96503420 అయితే ఇవన్నీ చూసిన తర్వాత నాకు 500 సంవత్సరాల క్రితం షేక్స్పియర్ గారు రాసే ఒక సంఘటన గుర్తొస్తుంది. ఏంటి ఆ సంఘటన అంటే రోమన్స్ చక్రవర్తి. ఇది వినాలి మీ విలేకరులు. షేక్స్పియర్ గారి రైటింగ్స్ మీరు చదివారా లేదో నాకు తెలియదు, కానీ ఒక 500 years బ్యాక్ రోమన్స్ చక్రవర్తి అంటే ఇటలీ రాజధాని రోమ్, రోమన్స్ చక్రవర్తి జూలియస్ సీజర్ ఉండేవారు. జూలియస్ సీజర్ ని ఆయన అనుచరులు, ఆయన పోలిట్ బ్యూరో అయితే ఎవరైతే ఉన్నారో అనుచరులు అతి కిరాతకంగా రోమ్ పార్లమెంట్లోకి వారు అడుగుపెట్టి ఆయన చైర్ మీదకి వెళ్లే సందర్భంలో ఆయన అనుచరులు బ్రూటస్ క్యాలస్ అనేవారు అనుచరులు అతి కిరాతకంగా పార్లమెంట్ లో వాడిని పొరిచి చంపారు. అంటే ఈ రోజు మన పార్లమెంట్ అనే దేవాలయంలో మన ప్రజాస్వామ్యాన్ని అలాగే నరికి చంపుతున్నారు బీజేపీ వారు, ఎన్డీఏ ప్రభుత్వం వారు. అయితే జూలియస్ సీజర్ ని పొడిచి చంపేటప్పుడు ఆయన అనుచరుడే మార్క్ యాంటోనీ అనే ఒక ఆయన అది చూసి ఆ కిరాతకాన్ని చూసి తట్టుకోలేక రోమన్స్ ప్రజల మధ్యలోకి వెళ్ళి వారికి ఫ్యూనరల్ స్పీచ్ లో ఒక విషయాన్ని చెప్తారు. ఓ జడ్జిమెంట్ అంటే ఓ న్యాయమా, ద వాట్ ఫ్లెడ్ టు బ్రూటిష్ బేస్ అండ్ వాట్ ఇస్ ఇట్ అండ్ men have lost their reason.
ఓ జడ్జ్మెంట్, ఓ న్యాయమా, డాట్ ఫ్లెడ్ టు బ్రూటిష్ బీస్ అండ్ మెన్ హ్యావ్ లాస్ట్ దేర్ రీజన్ అని మార్క్ యాంటనీ చెప్తారంటే, ఓ న్యాయమా ఎక్కడ దాక్కున్నావు, అమానుషంగా వ్యవహరించే ఈ మనుషులనే మానవ సమాజంలో ఇమడలేక అతి కిరాతకంగా ఉన్న, అతి క్రూరంగా ఉన్న అడవిలో దాక్కున్నావా న్యాయమా, ఎక్కడున్నావు బయటకు రా అని చెప్పి ఆ మార్క్ యాంటనీ అంటారు. ఫ్యూనరల్ స్పీచ్ లో జూలియస్ సీజర్ నరికి చంపిన తర్వాత ఆ మార్క్ యాంటనీ రోమన్ ప్రజలకు ఒక అప్పీల్ చేస్తాడు, న్యాయమా ఎక్కడ దాక్కున్నావు, కిరాతకంగా ఉన్న క్రూర ముగాలతో ఉన్న అడవే ఈ అమానుషమైన మానవ సమాజం కంటే సురక్షితమైన స్థానంగా నువ్వు భావించావా న్యాయమా, అక్కడ దాక్కున్నావా. ద వాట్ బీస్ట్ బ్రూట్స్ అండ్ మెన్ హ్యావ్ లాస్ట్ దేర్ రీజన్ అని వారు చెప్పారు, మార్క్ యాంటనీ చెప్పారు. అది నాకు గుర్తొచ్చింది. ప్రజాస్వామ్యం అతి కిరాతకంగా పార్లమెంట్ అనే దేవాలయంలో నరికివేయబడుతుంది. ఓటర్ జాబితా తయారు చేసే విధానంలో అవకతవకలు జరిగాయి. రాజ్యాంగ ఉల్లంఘనలు చేసి అధికారాన్ని చేపడుతున్నారు. నేను అడుగుతున్నాను భారతీయ జనతా పార్టీ వారిని, ఒక హిందువుగా అడుగుతున్నాను. సనాతన ధర్మం అంటారు, మన ఇతిహాసాలు రామాయణం అంటారు, భారతం అంటారు, భగవద్గీత అంటారు. అవి ఆ భారతాన్ని, భగవద్గీతని, రామాయణాన్ని, ఇతిహాసాలని సంపూర్ణంగా నమ్మిన వ్యక్తులుగా మనం అందరం. అవి మనకేమి నేర్పించాయి? మన సనాతన ధర్మం మనకేమి నేర్పించింది? మన రామాయణం మనకేం నేర్పించింది? మన భగవద్గీత మనకేం నేర్పించింది? మన భారతం మనకేం నేర్పించింది? భారతంలో గాని రామాయణంలో గాని దాయాదులు పోరు పెట్టి రాజ్యాధికారం కోసం చిన్న ఆరోపణ చేస్తే వనవాసాలు చేశారే, మరి ఆ భారతం నుంచి, ఆ రామాయణం నుంచి మీరు నేర్చుకునే నీతి ఏంటి? మన సనాతన ధర్మం నుంచి మీరు నేర్చుకునే నీతేంటి? అయోధ్యలో రామాలయం నిర్మాణం చేశానన్న మీరు రామాయణంలో ఉన్న నీతిని వేసుకోవాల్సిన అవసరం లేదా? ఈ రోజు మీరు చేపట్టే రాజ్యాధికారం అప్రజాస్వామికంగా ఓట్ల చోరీ వలన, ఓట్ల జాబితాలో మీరు చేసే తారుమారు వల్ల మీకు సంక్రమించిన రాజ్యాధికారం అని మీ రాజ్యంలో ఉన్న ఒక ప్రతిపక్ష నాయకుడు వాపోతున్నప్పుడు మీరు నేర్చుకునే నీతి ఏంటి? ఇదేనా భారతీయ జనతా పార్టీ నేర్చుకునే నీతి? మేము సూటిగా అడుగుతున్నాం. ఆఖరిగా ఒక భారతీయ యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఐ మైసెల్ఫ్ రిక్వెస్టింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్, రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగాయి. ఎలక్షన్ కమిషన్ మీద తీసుకునే నిర్ణయాల్లో కోర్టు ఇన్వాల్వ్ కానప్పటికీ రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగిన, కాన్స్టిట్యూషనల్ వైలేషన్ జరిగే సందర్భంలో కోర్టులు ఈ కేసును ఏదైతే రాహుల్ గాంధీ గారి డిమాండ్ ఉందో, ఈ రాహుల్ గాంధీ గారి డిమాండ్ సుమోటోగా తీసుకొని రాహుల్ గాంధీ గారి డిమాండ్ పైన న్యాయ విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి వినయంగా ప్రార్థిస్తూ ఈ కేసును టేకప్ చేయాలని, ఏదైతే మా నాయకుడు వాదనలో సాక్ష్యాధారాలతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశారో, మీరు ఈ కేసు సుమోటోగా తీసుకుని న్యాయ విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి అభ్యర్థిస్తూ, ప్రార్థిస్తూ డెమోక్రసీని సేవ్ చేయాలని, రాజ్యాంగాన్ని కాలరాసే వ్యక్తుల పట్ల మీరు చర్యలు తీసుకోవాలని, భారత రాజ్యాంగం మాకిచ్చే హక్కులు ఏదైతే హక్కు ఇచ్చిందో న్యాయపరంగా, భారత రాజ్యాంగం పరంగా ఈరోజు మేము ఎన్నుకోని వ్యక్తులతో ఏలుకోబడుతున్నామనే ఒక అవమానంతో ఈరోజు భారతదేశం, యావత్ భారతదేశం అవమానపడుతుంది, సిగ్గుపడుతుంది, తలదించుకుంటుంది. అట్ ద సేమ్ టైం మన రాష్ట్రంలో కూడా జరిగిన ఈ ఓట్ల తారుమారు ఏదైతే ఉందో, 53 లక్షల ఓట్ల గోల్మాల్ ఏదైతే ఉందో, దాని పట్ల కూడా రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు, ప్రజాస్వామ్యవాదులు, మేధావులు దీని పట్ల ఒక ఉద్యమంగా చేపట్టి గ్రామాన ప్రజలను చైతన్యవంతం చేయవలసి